మార్కండేయः చిరాయుः సఖలు పునరపి తత్పరः పుష్పభద్రా తీరే నిన్యే తపస్యన్ తపస్యన్ అతుల ముఖరతిః షట్టు మన్వంతరాణి దేవేంద్రः సప్తమస్తం సురయువతి మరున్ మన్మథైర్ మోహయిష్యన్ యోగోష్మాన్ లుష్యమాణైః నతు పునః అశక్తః అశక్ అశకత్ త్వజ్జనం నిర్జయేత్. మార్కండేయుడు చిరాయువు కలిగిన వాడు అయినప్పటికీ కూడా విష్ణుమూర్తి దగ్గర నుండి విష్ణుమూర్తి యొక్క భటులు వచ్చి మృత్యువుని పారద్రోలి అతడు మళ్ళీ తిరిగి పూర్ణాయుర్దాయాన్ని పొందినవాడు, చిరాయుష్షు కలిగిన వాడు అయినప్పటికీ కూడా భగవంతుని పట్ల ఆదరంతోటి, ప్రేమతోటి భగవంతుని యొక్క తపస్సుని చేసుకుంటూ సఖాకలు నిజానికి అతడు పునః అపి మళ్ళీ తిరిగి త్వత్పరః పుష్పభద్రా తీరే త్వత్పరః నీ పరుడై నీయందే మనస్సును నిలిపిన వాడై, నీ అంతే అంతరంగాన్ని నిలిపినటువంటి వాడై, అంటే నిశ్చింతపరుడుగా ఉండి పుష్పభద్రా తీరమనందు తపస్యన్ షట్మన్వంతరాణి తపస్యన్ 6 మన్వంతరాలు వరకు తపస్సు చేస్తూనే ఉన్నాడు. అలా 6 సంవత్సరాల వరకు అతుల సుఖరతి, అతులమైనటువంటి సుఖరతి, అవి అంతులేనటువంటి ఆనందము పొందుతూ అతడు 6 మన్వంతరాలు అదే విధంగా తపస్సు చేస్తూనే తపస్యన్ నిన్నే తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు. దేవేంద్ర సప్తమ 7వ మన్వంతరంలో దేవేంద్రుడు సురయువతి మరున్ మన్మథైః మోహయిష్యత్, సురయువతులతోని మరియు మరుత్ మలయానిలములతోనూ, మన్మథ మరియు మన్మధుడు కామదేవుని తోనూ మోహయిష్యన్ మోహింప చేయడానికి ప్రయత్నము చేశాడు. మోహయిష్యన్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అతన్ని ఆకట్టుకోవాలని, తపస్సుని అతని విరమింప చెయ్యాలి అని ఇంద్రుడు 7వ మన్వంతరంలో వాళ్ళందరినీ అప్సరసలని, మలయా నిలయాన్ని, తర్వాత మన్మధుడిని పంపి ఆ తపస్సుని భంగపరచడానికి ప్రయత్నం చేశాడు. కానీ యోగోష్మలుష్యమాణైః యోగాగ్నికి, మార్కండేయుని యొక్క యోగ ఉష్మ వేడికి, యోగాగ్నికి లుష్యమాణైః అవన్నీ కూడా పడినాయి, దహించబడిపోయినాయి, కాల్చివేయబడినాయి. నతు పునః అశకత్ వాళ్ళకి అతనిని మోహింప చేయడానికి వాళ్ళకి చేత కాలేదు, సాధ్యము కాలేదు. మోహింప చేయడానికి, అతనిని తపస్సును నివారింప చేయడానికి మాత్రము వాళ్ళకి చేత కాలేదు. సహా త్వజ్జనం నిర్జయేత్, మరి అంతే కదా, నీ జనులను, నీ భక్తులను ఎవరు జయింపగలరు కనుక నీ భక్తులను ఎవ్వరూ ఓడింపలేరు, వాళ్ళు ఓడిపోవాల్సిందే తప్ప. కానీ ఆ విధంగా వచ్చినటువంటి అప్సరసలు వాళ్ళందరూ కూడా ఆ యాగాగ్నికి భస్మమైపోయి భస్మమైపోయి అతను మాత్రం అలానే నిశ్చలంగా తపస్సు చేసుకుంటూ నీ అందే స్థిర బుద్ధి కలిగిన వాడై ఉన్నాడు. ఆ స్థిర బుద్ధి కలిగినటువంటి నిన్ను చూసి, ఆ మార్కండేయుని చూసి భగవంతుడు ప్రీత్యా నారాయణాఖ్యః త్వమథ నరసకః ప్రాప్తవాన్ అస్య పార్శ్వం తుష్ట్యా తోష్టూయమానః సతు వివిధ వరైర్లోభితో నానుమేనే ద్రష్టుం మాయాం తదీయాం కిల పునర్ అవృణోత్ భక్తితృప్త అంతరాత్మ మాయా దుఃఖ అనభిజ్ఞః తదపి మృగయతే నూనం ఆశ్చర్యహేతోః.
తత్సర్వాత ప్రీత్యా ఇలా ఇంత అద్భుతంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసి భగవంతుడికి మహా ఆనందం కలిగి, నారాయణాఖ్యుడవైనటువంటి నారాయణుడు అని పేరు కలిగినటువంటి నువ్వు కథ అంతా ఆ విధంగా వాళ్ళ చేత మోహింపబడకుండా వాళ్ళని తరిమికొట్టి తన తపస్సుని అలా చేస్తూ ఉన్నటువంటి నిన్ను చూసి మార్కండేయుని చూసి భగవంతుడు ప్రీతి చెంది నరసకుడైనటువంటి భగవంతుడు నరసకుడు అంటే నరుడు అంటే అర్జునుడు. అర్జునుడి యొక్క స్నేహితుడైనటువంటి నారాయణుడు పార్శ్వం ప్రాప్తవాన్ అస్య పార్శ్వం ప్రాప్తవాన్ ఇతని దగ్గరికి చేరాడు. తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మార్కండేయుడు ఉన్న చోటికి వచ్చాడు. వచ్చి తుష్ తుష్ట్యా తోష్టూయమానః. అక్కడ మళ్ళా అతడు రాగానే అతని తోష్టూయమానః. అతనికి సంతృప్తి కలిగించేటటువంటి రకరకాలైనటువంటి స్తోత్రాలతోటి, ప్రార్థనలతోటి అతనిని ఆహ్, ఆహ్, తృప్తి పరచగా తృప్తి చెందిన వాడే సతు వివిధ వరైర్లోభితః అనేకమైనటువంటి వరాలతోటి అతన్ని లోభింపజేయడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు. కానీ సతు ఆ మార్కండేయుడు మాత్రము నానుమేనే ఒక్కదాన్ని కూడా అంగీకరించలేదు. ద్రష్టుం మాయాం త్వదీయాం కిల పునరవృణోత్ భక్తితృప్తాత్మ భక్తితృప్తాంతరాత్మ. ఈ తృప్త అంతరాత్మ కలిగినటువంటి ఈ మార్కండేయుడు భక్తి చేత తృప్తి చెందినటువంటి ఆత్మ కలిగిన వాడికి ఏమి ప్రపంచంలో ఉన్నవన్నీ ఏమీ అవసరం లేదు. ఇహలోకంలో ఉన్నటువంటివి ఏవీ అవసరం లేదు. పరలోకంలోనివి అక్కర్లేదు. ఎక్కడివి అక్కర్లేదు. భగవంతుని యందే నిర్మలమైన, నిశ్చలమైన స్థితి కలిగి ఉన్నటువంటి వాడికి వేరే ఏది కావాలి గనక వాళ్ళకి వాళ్ళకి ఏవి అవసరము లేదు. అందుచేత సంతృప్తి పొందినటువంటి అంతరంగం కలిగినటువంటి మార్కండేయుడు పునః త్వదీయాం మాయాం కిల ద్రష్టుం ఆహ్, ప్రావు పునః అవృణోత్. మాయను త్వదీయాం కిల మాయాం నీ యొక్క మాయను చూపించమని కోరుకున్నాడు. ఆహ్, వరం అడిగాడు. నువ్వు ఎటువంటి ఇంతవరకు ఏ వరం అడగలేదు. ఈ వరము మాత్రము ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఈ వరము మాయా దుఃఖ అనభిజ్ఞః. మాయా దుఃఖము మాయ అనేటటువంటి దుఃఖమేదో అనభిజ్ఞః తెలియని వాడవ్వడం చేత ఆశ్చర్యహేతోః ఆశ్చర్యం కలిగించేటటువంటి విధంగా త్వదీయాం మాయాం ద్రష్టుం నీ మాయను చూపించమని పాపం అతడు మృగయతే కోరుకొని ఉన్నాడు. దాన్ని వెతకాలి, చూడాలి, అది ఏంటో చూద్దాము అని ఆహ్, అనుకున్నాడు. ఆశ్చర్యాన్ని కలిగించి ఆ దుఃఖాన్ని మరి అనుభవించాలి అనుకున్నాడు. ఏమో ఆ మాయను చూపించమని అద అదెలా ఉంటుందో చూడాలని కోరుకున్నాడు. యాతే త్వయ్యాశుః వాతాకుల జలద గలతోయ పూర్ణ అతిఘూర్ణాత్ సప్తోర్ణరాశిమగ్నే జలే జగతి स तु జలే సంభ్రమన్ వర్షకోటిః దీనః ప్రక్షిష్ట దూరే వటత వటదలశయనం కశ్చిత్ ఆశ్చర్యబాలం త్వామేవ శ్యామలాంగం వదన సరసిజ న్యస్తపాదాంగులి. యాతే త్వయ్యాశుః అది నువ్వు వెంటనే అక్కడి నుండి నాకు మాయను చూపించు అని నీ మాయను చూపించు అని అడగగానే అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయినటువంటి నువ్వు యాతే త్వయి నువ్వు అంతర్ధానం అయిపోగానే వెనువెంటనే వాతాకుల వాత ఆకులం వాత గాలి చేత ఆకులత్వము ఆహ్, కలిగినటువంటి వాతావరణం. ఆహ్, హ్మ్. ఆహ్, పెద్ద వీచటం చేత వీచడం చేత అల్లకల్లోలమైపోయినటువంటి వాతావరణము తోయపూర్ణాతి గుణ. ఆ జలదములు, మేఘాలు గలత్తోయ
నీళ్లు కురియుతూ నీళ్ళని కురుస్తున్నటువంటి తోయ పూర్ణ గుహ తో ఆ నీళ్ళలో ఉన్నటువంటి వర్షధారలతోటి పూర్ణ ఘూర్ణిల్లుతూ, గర్జనలు చేస్తూ రకరకాలైనటువంటి హ్మ్. హ్మ్. ఆహ్, ఆహ్, పిడుగులు, ఉరుములు ఇత్యాదికాలన్నిటువంటి చప్పుళ్ళు చేస్తూ అల్లకల్లోలము చేస్తూ సప్త అర్ణవ అర్ణ రాశి 7 సముద్రముల యొక్క నీళ్ళంతటిని గూడా కింద మీద కలిపేస్తూ అల్లకల్లోలం మున్నీరు చేసేస్తూ జలే వర్షకోటీః జలే ఆ నీళ్ళల్లో సప్త గు వర్షకోటి అనేక కోట్ల సంవత్సరాల వ్యవధిలో కురిసేటటువంటి అంతటువంటి వర్షము ఇప్పుడే ఒకటేసారి అక్కడే కురుస్తూ అంతా కూడా ఆహ్, ఆహ్, ఆ నీళ్ళల్లో అంతా కూడా జగతిమగ్నే ప్రపంచమంతా మునిగి పోగా మార్కండేయుడు దీనః సంభ్రమన్ సంభ్రమన్ భయపడుతూ అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలో తోచనటువంటి స్థితిలో ఉన్నటువంటి దీనుడైనటువంటి మార్కండేయుడు ప్రేక్షిష్ట చూసాడు. ఏం చూసాడయ్యా అంటే దూరే వటదల శయనం కశ్చిదాశ్చర్యబాలం. చాలా దూరంగా చూసాడు. వట వటదళం పైన వ శయనం శయ పడుకొని ఉన్నటువంటి ఒక కశ్చిద్ ఆశ్చర్య బాలన్. ఒకానొక ఆశ్చర్య బాలుడు. అందంగా, ఆశ్చర్యంగా వ అంటే అటువంటి వానలో ఉధృతమైనటువంటి వానలో సప్త సముద్రాలలో జగత్తంతా మునిగి ఉండంగా ఒక ఆకు మీద హ్మ్. రావి ఆకు మీద పడుకొని ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడిని చుట్టుపక్కల ఎవరు లేకుండా ఒక పిల్లవాడు పడుకొని ఉంటే అది ఆశ్చర్యమే గదా! అటువంటి ఆశ్చర్య బాలుడిని శ్యామలాంగం నల్లగా రూపు కలిగినటువంటి వాడిని వదన సరసిని ముఖారవిందంలో ముఖ పద్మం వంటి తన ముఖంలోనే న్యస్తపాదాంగురి కాలి వేళ్ళని ఈ కాలి బొటన వేళ్ళని ఉంచుకొని ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడిని, ఆశ్చర్య బాలుడిని త్వామేవ అది ఎవరో గాదు. త్వామేవ నువ్వే. నిన్నే దూరే అప్రైక్షిష్ట దూరంగా చూసాడు. దృష్ట్వా త్వాం హృష్టరోమా త్వరితం ఉపగతః స్ప్ర స్ప్రష్టుకామः మునీంద్రः శ్వాసేన అంతర్నిష్టः పునరిహ సకలం దృష్టవాన్ వైష్టపౌఘం భూయోऽపి శ్వాసవాతైః బహురనిపతితः వీక్షితः తత్ కటాక్షైః మోదాత్ ఆశ్లేష్టుకామः త్వయి విహతతనౌ స్వాశ్రమే ప్రాగ్వదాసీత్. దృష్ట్వా త్వాం అలా ఉన్న నిన్ను చూసి రావ్యాక్ మీద పడుకొని ఉన్నటువంటి నిన్ను చూసి నోట్లో కాళ్ళు వేలు పెట్టుకొని ఉన్నటువంటి అందంగా ఉన్నటువంటి, ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి బాలుడవైనటువంటి నిన్ను చూసి హృష్టరోమా అది నోరు రోమాలన్నీ వెంట్రుకలన్నీ కూడా పులకించాయి. పులకించగా ఆనందం వల్ల, ప్రీతి వల్ల ఆహ్, ఆహ్, శరీరమంతా కూడా పులకరించి పోగా త్వరితం ఉపగతః తొందరగా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి స్పృష్టుగామః మునీంద్రః. ఆ మునీంద్రుడు ఆ పిల్లవాడిని అలా పట్టుకొని బోయాడు. బోయాడు. ఆ ముట్టుకోబోగానే ఆ పిల్లవాడు శ్వాసేన అంతర్నివిష్టః. గట్టిగా ఊపిరి పీల్చుకోంగానే ఆ పిల్లవాడు ఊపిరి పీల్చుకోంగానే ఆ మార్కండేయుడు అతని హృదయంలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పునః ఇహ అంతే మరి మళ్ళీ అక్కడ సకలం దృష్టవాన్ వైష్టపౌహం. అక్కడ ఆ లోపల మ శ్వాస పీల్చుకోనంగానే లోపలికి ఉచ్ఛ్వాసం వల్ల లోపలికి వెళ్ళినటువంటి మార్కండేయుడు లోపలికి ప్రవేశించి సకలం దృష్టవాన్ విష్టపౌఘం మొత్తం ప్రపంచాన్నంతటిని కూడా ఆహ్, అతని ఆ చిన్న పిల్లవాడి బొజ్జలో మొత్తం అంతటిని కూడా సకలం దృష్టవాన్ మొత్తం అంతటిని చూసాడు. ఈ ఆహ్, వి విషప విష్టపౌగం మొత్తం సమస్త లోకాలని సప్తలో ద్వా చతుర్దశ భువనాలను
ఆ కడుపులో, ఆ పిల్లవాడి కడుపులో అతని యొక్క సృష్టి విష్ణుమూర్తి చేసేటటువంటి సృష్టిని మొత్తం ఆ మాయనంతటిని కూడా ఆ బొజ్జలో ఉండడాన్ని చూసాడు. భూయోపి శ్వాసవాతైః బహురనుపతితః. మళ్ళా తిరిగి ఎప్పుడైతే ఊపిరి వదిలాడో ఆ నిశ్వాసంలో మళ్ళా బయటికి వచ్చేసాడు. వచ్చేయంగానే పక్కనే వీక్షిత త్వత్కటాక్షైః. నువ్వు అతని ని నీ యొక్కటువంటి కరుణా కటాక్షాలతోటి అతన్ని చూస్తూ ఉండడం చూసి మోదాత్ ఆశ్లేష్టుకామః. చాలా సంతోషించి ఆ మాయనంతా చూసిన తరువాత తనని చూస్తూ ఉన్నటువంటి తనని క్రేమంట చూస్తూ ఉన్నటువంటి ఆహ్, ఆహ్, నిన్ను ఆశ్లేష్టుకామః. ఆశ్లేషకామః నిన్నిట్లా కౌగిలించుకోబోయి దగ్గరగా రాబోయి మోదాత్ ఆనందంతోటి, ఆ పరవశములతోటి, ఆనంద పరవశంతోటి నిన్ను కౌగిలించుకొనబోతే త్వయి పిహిత ఆననవు. వెంటనే నువ్వు కాస్త అక్కడి నుంచి పిహిత అననవు. అక్కడి నుంచి అదృశ్యము అయిపోయావు. అదృశ్యం అయిపోంగానే తాను మాత్రం అక్కడే స్వాశ్రమః స్వాశ్రమే ప్రాగ్వదాసీత్. తను మాత్రము ఆ మార్కండేయుడు ఆ ఆశ్రమంలోనే మునుపటి వలనే ఏ ఏ ఆశ్రమంలో అయితే ఉన్నాడో మునుపటిలాగా అదే ఆశ్రమంలో పుష్పభద్రా నదీ తీరంలో అలానే ఉండిపోయాడు. గౌర్యా సార్థం తదగ్రే పురభిద్ అత గతః త్వత్ప్రియా ప్రేక్షణార్థి సిద్ధేన ఏవ అస్య సిద్ధాన్ ఏవ అస్య దత్వా స్వయం అయం అమృతాదీన్ గతో అభూత్ ఏవం త్వత్ సేవయా ఏవ స స్మరరిపురపి సప్రీయతే येन తస్మాత్ మూర్తిత్రయాత్మకత్వం నను సకల నియంత ఇతి సువ్యక్తమాసీత్. గ అథ అటు తర్వాత పురభిత్ శివుడు త్రిపుర సంహారకుడు ఆహ్, పరమశివుడు, పరమశివుడు గౌర్యా సార్థం గౌరీదేవితోటి కలిసి తదగ్రే నీ ముందర ఆహ్, తత్ ప్రియ ప్రేక్షణార్థి శ్రీకృష్ణుడికి ప్రియమైనటువంటి భక్తుడైనటువంటి ఈ మార్కండేయుని ప్రేక్షణార్థి చూడడానికి కొరకు తదగ్రే గతః. నీ ముందుకి అతని ముందుకి వెళ్ళాడు. ఆ మార్కండేయుడి దగ్గరికి వెళ్ళాడు. సి విష్ణుమూర్తికి ప్రియుడైనటువంటి ఆ భక్తుడైనటువంటి అతనిని చూడడానికి, ఆ మార్కండేయుడిని దర్శించుకోవడానికి గౌరీదేవితో కలిసి ఆ మార్కండేయుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. సి సిద్ధాన్యేవాస్య అతనికి ఏవేవైతే ఇవ్వవలసినవి ఉన్నాయో అవన్నీ కూడా అతడు తపస్సు ద్వారా సంపాదించుకున్నటువంటివే. ఇదివరకు అన్నీ సిద్ధమైనవే అయినప్పటికీ కూడా తాను స్వయంగా అయం ఇతనికి ఈ మార్కండేయునికి అజరం, అమృతం ఆదీన్ దత్వా అజరం ముసలితనం జర అంటే ముసలితనము, అజరం అంటే ముసలితనం లేకుండా ఉండడాన్ని, మృత్యువు లేకుండా ఉండడాన్ని ఇచ్చి గతః వెళ్ళిపోయాడు. ఏవం తత్సేవయా ఏవ స్మరరిపురపి సప్రీయతే. ఏవం ఈ విధంగా స్మరరిపువు కూడా అంటే పరమశివుడు కూడా తత్ సేవయా ఏవ నీకు సేవ చేయటం ద్వారానే అంటే నీకు ప్రియమైన వాళ్ళని చూడటము, నీకు ప్రియమైన వారికి వాళ్ళకి కావాల్సినవన్నీ అందించటము, చెయ్యడము ఇలాంటి కార్యక్రమముల ద్వారా ఇటువంటి సేవల ద్వారా ఆహ్, సప్రీయతే. అది భగవంతుడిని కృష్ణుడిని పూజించినట్టు, సేవించినట్టు అవుతుందని స ర పరమశి పరమాత్ముడు కూడా సంతృప్తుడవుతాడు అని అనడం చేత ఈయన తస్మాత్ త్రి త్రైమూర్తికా మ త్రియాత్మకః త్వం. నువ్వు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క త్రిమూర్తుల యొక్క స్వరూపానివి నువ్వే. శివ, విష్ణు, శివ శివ బ్రహ్మ, విష్ణు, శివ రూపమంతా కూడా కేవలము నువ్వే అని సకల నియంతవు.
సకల నియంతవు నువ్వే అని, అందరిని శాసించువాడవు నువ్వే అని సువ్యక్తం ఆసీత్. చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. నే నే నిన్ను సేవించటము ఆ పరమశివునికి కూడా ఆనందదాయకము అనే విషయం తెలిస్తే అనే విషయము తెలియడం వల్ల నీకు ప్రియభక్తుడైనటువంటి మార్కండేయుని దర్శించి ఆయనకి కావాల్సినటువంటి జరామృత్యువులు జరామృత్యులు లేని వరాలని ఇవ్వడము చేత శివుడికి కూడా నిన్ను సేవించడమే అతనికి సంతృప్తిని కలిగిస్తుంది. గౌరీదేవితో సహా వచ్చి సంతోషం కలిగిస్తుంది అని తెలిసి ఎ తె అని తెలియటం వల్ల ఏమని అర్థమైతోందంటే, మనకేమని తెలుస్తోందంటే, నువ్వు ము ము ముగ్గురు బ్రహ్మ, విష్ణు, శివుల యొక్క స్వరూపానివి నువ్వే అని. విష్ణువైన నువ్వు విష్ణువుగా ఉన్నావు కానీ, నువ్వు త్రయాత్మకః 3 ఆత్మలు నీవే అని. నువ్వే బ్రహ్మవు, నువ్వే విష్ణువు, నువ్వే శివుడవు అని తెలుస్తున్నది. నన్ను నియంతః సకల నియంతః నువ్వే త్రిమూర్తి స్వరూపుడవు అని, సకల నియంతవు అని, సర్వశాసకుడవు అని సువ్యక్తమాసీత్. చక్కగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. త్రయ్యంశేऽస్మిన్ సత్యలోకే మందిరాణ్యూర్ధ్వమూర్ధ్వం తేభ్యోర్ఊర్ధ్వం తు మాయావికృతివిరహితః భూతో వైకుంఠలోకः తత్ర త్వం కారణాంభస్యపి పశుపకులే శుద్ధసత్వైకరూపో బ్రహ్మాద్వయాత్మా పవనపురపతే పాహి మాం సర్వరోగాత్. త్రయ్యంశే సత్యలోకే త్రి త్రిలోకాలలో 3 త్రయంచే త్రిలోకాలలో 3 లోకాలలో సత్యలోకం. సత్యలోకము విధి బ్రహ్మదేవునికి బ్రహ్మదేవునిది కాగా ఆహ్, బ్రహ్మదేవునిది కాగా హరిహి పురభిత్ పురభిన్మందిరం ఇంకా శివుడిది ఈ శివలోకము కాగా 3 లోకాలలో శివ కాగా ఊర్ధ్వం వాటికన్నా ఊర్ధ్వం పైన ఇంకా ఇంకా పైన తేభ్యః అపి ఊర్ధ్వం వాటికన్నిటికన్నా కూడా పైన బ్రహ్మ, విష్ణు, శివలోకముల కన్నా రూ రూపములైన లోకములు 3ను సత్యలోకాలలో బ్రహ్మ, విష్ణు, శివుల నివాసనములైనటువంటి స్థానాలలో వాళ్ళు ఒకదానికన్నా ఒకటి పైన ఉన్నాయి. బ్రహ్మలోకంలో బ్రహ్మ మందిరము, బ్రహ్మ మందిరము పైన శివమందిరము, ఇంకా దానిపైన శివలోకంలో శివమందిరం ఉన్న ఆ పైన అన్నిటికన్నా పైన మాయా వికృతి విరహితః భాతి వైకుంఠలోకః. ఈ లోకాలన్నిటికి దాటుకొని వైకుంఠ లోకము ఉంది. విష్ణుమూర్తి యొక్క లోకం ఉంది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. విష్ణు లోకానికి, ఈ వైకుంఠ లోకానికి. అది మాయా వికృతి విరహితః. మాయ అనేటటువంటి వికృతి ఇందులో లేదు. మాయా వికృతి విరహమైనది. మాయలు ఎటువంటివి లేనటువంటిది, శుద్ధ సత్వమైనటువంటిది ఈ వైకుంఠ లోకం. మా మాయ కారణంగా కలిగేటటువంటి ప్రపంచమంతా ఇతర ప్రపంచం అయితే, ఈ మాయలన్నీ కూడా ఏమీ లేనటువంటిది ఆ వైకుంఠ ఆహ్, లోకం. మాయ లేని మాయా వికృతులు. మాయా వికృతులు అంటే మహదహంకారాలు, షోడశ వికారాలు ఇలాంటివన్నీ ఉంటాయి. సాంఖ్యంలో చెప్పేటటువంటి విధంగా. సాంఖ్యలో చెప్పేటటువంటి అన్ని కలిగినటువంటి మహదహంకారాలు, షోడశ వికారాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు ఇలాంటివన్నీ ఈ వికృతులు ఏవి కూడా లేకుండా శుద్ధమైనటువంటి, సత్యమైనటువంటి, చైతన్యవంతమైనటువంటి లోకము వైకుంఠ లోకము ఆ పైన ప్రకాశిస్తూ ఉన్నది. తత్రత్వం కారణాంబస్యపి అక్కడ నువ్వు కారణము అనేటటువంటి జలమునందు ఉన్నావు. ఆ కారణ జలములో నువ్వు ఉన్నావు అంటే కారణములు అంటే
ఒక కార్యం ఏర్పడడానికి ముందు ఉండేటటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దానిని కారణము అంటారు. ఆ కారణం కార్యం ఏర్పడటానికి కావలసినటువంటి పదార్థం అది నువ్వై ఆ పదార్థమునందు ఇక్కడ వైకుంఠ లోకంలో నువ్వు ఉన్నావు. నువ్వు ఉన్నవాడివి. నువ్వు పశుపక్కులే. ఈ పశుపకులంలో నందగోకులంలోను శుద్ధ సత్వైక రూపి. శుద్ధమైనటువంటి, సత్యమైనటువంటి, ఎల్లవేళలా ఉండేటటువంటి రూపంలో ఉండి, సచ్చిత్ బ్రహ్మ అద్వయాత్మ. సత్, సత్ అంటే సత్యమైన, నిన్న, నేడు, రేపు కూడా ఉండేటటువంటిది. ఎల్లకాలాలు ఉండేటటువంటిది. సత్యమైనటువంటిది. సత్ అనేటటువంటి ఈ రూపము ఎల్లవేళలా ఉండునది. చిత్ అంటే చైతన్యమైనటువంటి స్వరూపము. అద్వయము. అద్వయమైనటువంటిది. ఒకటే అయినటువంటిది రూపముతోటి నువ్వు ఆత్మ ఉన్నటువంటి ఓ పవనపురపతే, ఓ పరమపుర ప ప ప పవనపుర గురువాయూరు ప్రభువా, గోకులంలో నువ్వు శుద్ధ సత్వమూర్తివిగా ఉన్నందువల్ల ఆ సచ్చిదానందమైనటువంటి బ్రహ్మమై, సచ్చిదానందమయమైనటువంటి శరీరంతోటి ఉన్నటువంటి ఓ పవనపురపతే, ఓ పరమాత్మ, ఓ గురువాయూరు ప్రభువా, పాహి మాం సర్వరోగాత్. నన్ను నాకున్నటువంటి రోగాలన్నింటి నుండి నువ్వు నన్ను రోగాలన్నింటిని పోగొట్టి నన్ను కాపాడు. నన్ను కాపాడు ఓ పరమాత్మ. ఓ కృష్ణ పరమాత్మ. నాలో ఉన్నటువంటి రోగాన్ని సంపూర్ణంగా నశింపజేసి నాకు ఆయురారోగ్యాలను ప్రసాదించమని వేడుకుంటూ